హాయ్ అండి. హాయ్ అండి. టుడే ఈజ్ డ్రై మటన్ చేస్తానండి. ఓకే, ఏ విధంగా చేయాలంటే మటన్ అండి. ఓకే, మనకు అంగట్లో తెచ్చుకుంటే పెద్ద పెద్ద పీసులు ఇస్తారు. మనం ఏ విధంగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసులుగా. ఓకేనా, ఇట్లా అన్ని పీసులు అండి. ఇది 3/4 కిలో అనుకోండి. ఓకే, 1 కిలో అనుకోండి. ఓకే, కాదు ఇది 1 కిలో, కానీ 1 కిలో అనుకోండి. ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇట్లా అండి. ఇంకా మనం క్లీన్ చేసినప్పుడు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళని అట్లే పెట్టుకోవాలండి. దీనికి వచ్చండి కరివేపాకు అండి. ఓకేనా, కరివేపాకు, ఉప్పు అండి. ఉప్పు 1/4 భాగం వేసుకోండి. అంటే ఇప్పుడు నేను 1 స్పూన్ వేస్తాను, చిన్న స్పూన్తో. ఓకేనా, 1/4 స్పూన్ వేస్తాను. ఓకే అండి. పసుపు పొడి వేసుకోండి. పసుపు పొడి బదనిగానే వేసుకోండి. అంటే చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి పసుపు పొడి డైరెక్ట్గా అండి. అంత అసలు మిరప్పొడి అండి. దీనికి ఎక్కువనే పడుతుంది మిరప్పొడి, కానీ కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు ఎందుకు వేసుకుంటామంటే ఈ మిరప్పొడి అండి, చిన్న స్పూన్ మిరప్పొడి వేస్తున్నాను 1 కిలో మటన్కి. మళ్ళీ వేయాలండి, కారం సాగుది ఇది. ఎందుకంటే మళ్ళీ చెప్తాను నేను వేసేటప్పుడు. ఇప్పుడు జస్ట్ మనం ఈ పీసులంతా బాగా ఉడికేటప్పుడు కారం పట్టాలి. మనం లాస్ట్ మినిట్లో వేసినాం అనుకోండి, అప్పుడు కరెక్ట్గా కారం పడుతుంది, కానీ అంత మనం తినేటప్పుడు చూస్ చేసుకుని తినేటప్పుడు అంత అనిపించదు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం అనుకో కారము, అన్ని పీసు ఉడికేటప్పుడు అన్ని పీసుకు మంచిగా పడుతుంది కారము. పీసుకు బాగా ఇన్సైడ్గా పోయి బాగా మంచిగా వస్తుంది. తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుందండి. గంట అండి, 1 గంట నూనె వేసుకోండి. వెన్న ఉంటే 1 పీసు వెన్న వేసుకోండి. నూనె మాత్రం 1 గంట, లేదా చిన్న గంట అయితే 2 గంటలు వేసుకోండి. ఓకేనా, 2 గంటల నూనె వేసుకోండి. 2 గంటల నూనె. ఓకేనా, వెన్న ఉంటే వెన్న వేసుకోండి, లేదంటే నెయ్యి మీ ఆప్షన్ అండి. కొంతమంది నెయ్యి వేసుకోని అంటే వదిలేసేయండి. ఓకేనా, ఓకే అండి. దీన్ని జస్ట్ అండి కలబెట్టేసి మనము వేడి అయ్యేంతవరకు అండి బాగా కొంచెం పచ్చి అంతా పోయేసి నీట్గా వస్తుందండి. ఇది బాగా మనకు తెలుస్తుంది, పచ్చి అంతా పోతుంది. పోయిన తర్వాత నీకు పీస్ బాగా కలబెట్టి వదిలేసేయండి. ఫస్ట్ చూడ ఈ వాటర్ ఉంటుంది, మనం కడిగినప్పుడు మళ్ళీ మనం ఎంత ఉంచినా నీళ్ళు అనేది వస్తుంది కంపల్సరీ. 10 నిమిషాల తర్వాత అండి కొంచెం పెద్ద మంటతో పెట్టేస్తామండి దీన్ని. ఓకేనా, పెద్ద మంట పెట్టేసి ఈ పచ్చి పీసులు కాండి ఇదంతా అండి. ఓకేనా, కొంచెం బాగా ఉడికినట్లు అవుతాయి పీసులు. ఆ పీసుల దాకా అట్లా పెట్టుకొని సిమ్లో పెట్టేసేవాళ్ళండి మనకి పీస్ని. స్టవ్లో మంటని ఎంత సన్న మంట అంటే అంత సన్న, ఇంకా లేదంటే ఆఫ్ చేసేవచ్చు అని అంత సన్న మంటలో పెట్టేసేయండి. దానిపైన ఒక లిడ్ పెట్టేసేయండి. 10-15 నిమిషాలు దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దండి. మళ్ళీ మధ్యలో వచ్చి కలబెట్టుకుంటా ఉండండి. మీకే తెలుస్తుంది పీస్ ఉడికింది లేదనేది. మళ్ళీ చెప్తానండి ఏమి చేయాలి అండి. ఈ విధంగా పచ్చి అంతా పోయిందండి. ఓకే, ఇది మనం ఫస్ట్లో మటన్ వేసినప్పుడు పచ్చిగా ఉంది కదండి, ఇప్పుడు పచ్చి అంతా పోయింది. ఓకే అండి, చూడ అప్పుడు మనం బాగా నీళ్ళు కడిగి అంతా మనం వంచేసిన ఆ నీళ్ళంతా కూడా మంచిగా ఇట్లా మన నీళ్ళు వస్తాయండి కంపల్సరీ. ఓకేనా, ఇంత నీళ్ళు వస్తాయి. దాని మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఏమి వాటర్ వేయద్దండి. ఓకేనా, ఇంతే నీళ్ళు చాలు, ఈ నీళ్ళే చాలు. ఓకేనా, నూనె వేసానండి బాగా 2 గంటలు నూనె వేసాను. చిన్న గంట అవుతామండి నేను వేసింది మటన్ బట్టి. ఓకేనా, 1 కిలో 2 కిలో అయితే వేసుకోండి 2 గంటల నూనె. కిలో పెద్ద గంటతో. ఓకే అండి, 1 కిలోకి 1 గంట నూనె అనుకోండి. ఓకేనా, వేసుకోండి, అట్లా చేయండి. మిరప్పొడి, ఉప్పు, పసుపు పొడి వేసినాము. ఈ పచ్చి అంతా పోయిందండి. ఇంక ఇప్పుడు మనము మూత పెట్టేస్తాం దీని మీద. ఓకేనా, మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తామండి. ఓకేనా, పెట్టేస్తాం సిమ్లో. ఎంత సిమ్ అంటే అండి అంత సిమ్లో పెట్టేస్తే మనకు మంచిగా పెద్ద మంట ఉంది కదండి ఇది. ఓకేనా, ఓకే అండి. ఇంత మంటలో పెట్టేసి 10-25 నిమిషాలండి. ఓకేనా, చాలు. ఓకే అండి, అండి. ఓకేనా అండి, ఇప్పుడు చూడండి సిమ్లో పెట్టినాం కదండి. సిమ్ అంతా ఇది అయిపోయింది చూడండి. ఇది కడాయి స్టీమ్ పోతుంది కెమెరా చూడండి. ఊరికే లైట్గా చూడండి, ఇక్కడ ఓకే ఉందంటే ఉంది నీళ్ళు. ఓకేనా, ఈ టైంలో అండి. ఓకేనా, ఈ పీసులంతా బాగా ఉడికిపోయిందండి. మీరు ఒకసారి తిని 1 పీస్ నోట్లో వేసి చూడండి, మీకు ఎట్లా వస్తుంది పీస్ ఉడికిపోయిందండి. ఓకేనా, ఈ విధంగా కొద్దిగా ఊరికే ఉందంటే చెమ్మ ఉందండి. ఓకేనా, ఈ చెమ్మ ఉండేటప్పుడు అండి చూడండి, ఈ తెల్లగడ్డ అండి నైస్గా కట్ చేసుకోండి, లేదంటే చిన్న రోలు ఉంటే మిక్సీకి కొట్టాలండి. చిన్న రోలు ఉంటే దంచుకునేసేయండి. ఓకేనా, పచ్చగా దంచి పెట్టుకునేసేయండి. కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి. ఓకేనా, మిరప్పొడి ఇది 1.5 స్పూన్ అండి. మనం అప్పుడే వేసుకుని 1 స్పూన్ వేసుకున్నాము, చాలా అయిపోయింది. ఇప్పుడు వీటినంతా తీసి ఇప్పుడు దీనికి ఈ చెమ్మ ఉంది కదండి, ఈ చెమ్మకు డైరెక్ట్గా అట్లే వేసేసి ఇంకా కలబెట్టేసి ఒక 10 నిమిషాలు మీకే తెలుస్తుందండి. ఓకే, మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోండి, అది మీ ఆప్షన్. ఓకే అండి, ఇట్లా కలబెట్టేసండి.
కలబెట్టేసి ఇప్పుడు బాగా, ఎందుకంటే పీస్ బాగా ఉడికిపోయిందండి, బాగా మరి మెత్తగా అంటే ఇప్పుడు ఈ చెమ్మ అంతా పోవాలా. ఈ చెమ్మ ఏ మాత్రం నిలవకూడదండి, ఓకేనా. ఈ చెమ్మ ఉంటుంది చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, ఈ చెమ్మ అంతా పోయింది అంటే కొంచెం పెద్ద మంట పెట్టుకునేసారి, మామూలు మంట పెట్టుకోండి, ఓకేనా. లేదా ముక్కలు భాగం పెట్టుకోండి మంట. దాన్ని మీరు కలబెట్టనే ఉండండి. కలబెట్టేసి ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలని మూత పెట్టేసేయండి ఆ చెమ్మ పోయేదానికి, ఓకే. ఈ కారం పట్టేదానికి ఆ తెల్లగడ్డ కూడా ఇది ఆ పచ్చిగానే వేసుకోండి తెల్లగడ్డని, ఓకేనా. ముక్కగా దంచుకొని అట్లా వేసుకునేసేయండి, ఓకే. చాలా బాగుంటుందండి, మీరు చూడండి అండి. ఓకే, 5 నిమిషాలు అయిపోయిందండి, 5-10 నిమిషాలండి. మటన్ ఎక్కువగా అంటే 10-15 నిమిషాలు పెట్టండి. మటన్ కొద్దిగా అంటే అర్ధ కిలో అట్లా ఉంటే ఇట్లా పెట్టుకోండి, 15 నిమిషాలు పెట్టుకోవచ్చు. ఈ చెమ్మంతా పోయిందండి, ఓకేనా. ఇంతే అండి, ఓకే. ఇదంతా నూనె అండి, ఓకేనా. మనం వేస్తాం కదా 1.5 గంట నూనెకి వేస్తున్నాం కాబట్టి నీకు అది ఉంటుంది, ఓకే. రెడీ అయిపోయింది. గార్నిష్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, మీరు చాలా ట్రై చేయండి. మీరే వంటారు, బాగా వంటారు, ఆ విధంగా ఉంటుంది. ఇది మా అక్క కూడా అడిగాడండి, అబ్బాయి బెంగళూరులో వర్క్ చేస్తారు, నర్సింగ్ కాలేజీలో మేనేజర్గా, ఎంబీఏ చేస్తాడంటే. చాలా బాగుంటుంది చూడండి, ఓకే. ఎంత బాగుంటుందంటే మనము ఉట్టగానే సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా తీసుకుంటే వచ్చండి, తీసుకొని కాఫీ కూడా పెట్టుకొని తాగేసి చాలా బాగుంటుంది. లేదా అన్నానికి అదే నేను చెప్తా కదండి, మామూలు రసం పెట్టుకొని పప్పు చేసుకొని, ఓకేనా. అట్లా వాటి ఇష్టం అండి, ఓకే. పెట్టుకొని సైడ్ డిష్ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇది నేను మళ్ళీ ఒకసారి చేసేయాలని పచ్చికూర అండి మనం తెప్పించుకుంటాము షాప్ నుంచి, చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. చేసుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసేసి కడాయిలో వేసేసేయండి. మళ్ళీ నీళ్ళు ఏమి వేయద్దండి, ఓకేనా. కరివేపాకు, పసుపు పొడి, కొద్దిగా కారము, ఉప్పు, ఓకే అండి. దాన్ని బాగా కలబెట్టేసి 1.5 గంట నూనె అండి, ఓకే. పెద్ద గంటతో 1 గంట వేసుకోండి చాలా, అంతే అండి. దాన్ని బాగా కలబెట్టేసి బాగా కొంచెం బాగా పచ్చి పోయేంత వరకు బాగా పెద్ద మంట పెట్టండి. తర్వాత చిన్న మంట పెట్టుకునేసేయండి. మన 15 నిమిషాలు 20 నిమిషాలు మధ్యలో పోయి కలబెట్టుకొని చూడండి. నీళ్ళంతా ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత ఊరికే చెమ్మ ఉంటుంది, ఆ చెమ్మ టైంలో మనం తెల్లగడ్డల్ని నైస్గా కట్ చేపించి స్కిన్ అంతా తీసేసి దంచి పెట్టుకోండి. ఒక గడ్డ పూర్తిగా వేయండి, పెద్ద తెల్లగడ్డ, ఓకేనా. అంతే అండి. మిరప్పొడి, ధనియాల పొడి ఒక్కొక్క స్పూను, కారం బట్టి మిరప్పొడి అండి, కొద్దిగా పెప్పర్ పౌడర్ ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసుకోండి. అంతే. వీటినంతా వేసి కలబెట్టేసి ఒక 5 నిమిషాలు అండి సిమ్లో పెట్టేసేయండి, లేదంటే 10 మంటలో పెట్టుకునేసి కలబెట్టి చూడండి. మీకే తెలుస్తుంది, పీస్ నోట్లో వేసి చూస్తే ఉప్పు కారం అంతా సరిపోయిందంటే ఇంతే అండి, సరేనా. డ్రై మటన్ చాలా బాగుంటుందండి. ఇది 10 రోజులైనా ఉంటుందండి. అంటే మనం తినేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తాం కదండి, ఒక బాక్స్ చేసేసి పెట్టుకున్నప్పుడు మనం దాన్ని తినేటప్పుడు కొద్దిగా ఎత్తుకొని ఎంత కావాలో మీరు అంత తీసుకొని దాన్ని మన కడాయిలో వేసుకొని వేడి చేసుకొని పప్పుకో రసానికి వాటెవర్ మీరు వేసండి, పెట్టుకొని తినండి. మొత్తం తినేస్తామని కూడా ఒకే మీ ఇష్టం అండి. 1/2 కిలో 1 కిలో అంటే ఎంత వస్తుందండి మనకు, అంతా పోగా చెమ్మంతా పోగా, కాబట్టి తినేస్తాము. ఒకవేళ మేబీ నేను చెప్పేదండి ఉంటుంది, అంత అన్ని రోజులైనా కూడా ఉంటుంది నేను చెప్పడం అంతే. మీరు పెట్టుకోకపోవడం మన ఇష్టం అది, ఓకేనా అండి. ఇదండి డ్రై మటన్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తిని చూసి ఎలా ఉందో చెప్పండి, ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు. థ్యాంక్ యూ అండి.